హే గైస్, శ్రీకాళహస్తి అంటే మనకు గుర్తొచ్చేది పాల్కోవా. ఇక్కడ పాల్కోవా ఎందుకు అంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుసా? శ్రీకాళహస్తి చుట్టుపక్కల గ్రామం నుండి రోజు వీళ్ళు 1000 లీటర్ల పాలని సేకరించి ఇక్కడ పాల్కోని అయితే తయారు చేస్తారు. ఇక్కడ పాల్కోవా తయారు చేసేటప్పుడు వీళ్ళు శనగ పొట్టును మాత్రమే యూజ్ చేస్తారు. ఇంత టేస్టీగా దొరికే పాల్కోవా వీళ్ళు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము. వీళ్ళు తెచ్చుకున్న శనగ పొట్టుతో మంట వేసుకొని కడాయిలో పాలు పోసుకొని, పాలల్లో ఎటువంటి నీళ్ళు అయితే కలపరు, కావాల్సినంత చక్కెర వేసుకొని పాలని బాగా కలుపుతూ ఉంటారు. ఒకసారి పాల్కోవా తయారు చేయాలనుకుంటే సుమారు 20 నుంచి 30 నిమిషాలు టైం అయితే పడుతుంది. పాలని బాగా కలబెడుతూ ఉంటారు పాలు తిక్కుగా వచ్చేంత వరకు. వన్స్ పాల్కోవా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఖాళీ ట్రేలు ఈ పాల్కోవని అయితే ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన పాల్కోవని ఇక్కడ నుంచి నేరుగా షాప్ కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఒక్కసారి మీరు శ్రీకాళహస్తికి వచ్చి పాల్కోవా గానీ టేస్ట్ చేశారనుకోండి, మీరు ఎప్పుడు శ్రీకాళహస్తికి వచ్చినా పాల్కోవా తినాలన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. పాల్కోవాతో పాటు మీరు ట్రై చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే బాసంది. బాసంది వచ్చి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది. శ్రీకాళహస్తిలో చాలా చోట్ల పాల్కోవా అయితే అమ్ముతారు. మీకు ఒరిజినల్ పాల్కోవా టేస్టీగా కావాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్ కి అయితే వెళ్ళండి. మీరు 100% సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. శ్రీకాళహస్తిలో సినిమా వీధని ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ మార్కెట్ అయితే ఉంటుంది. మార్కెట్ ఆపోజిట్ కోఆపరేటివ్ సొసైటీ అయితే ఉంటుంది. ఒరిజినల్ పాల్కోవా అయితే మీకైతే ఇక్కడే దొరుకుతుంది. వీళ్ళు ఫోన్ పే, జీపే అయితే యూజ్ చేయరు. మీరు పాల్కోవా కొనాలనుకున్నప్పుడు మనీ మాత్రమే తీసుకొని వెళ్ళండి. రేట్లన్నీ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను.